ఈరోజు చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ అనేది 400 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్‌గా అప్ సైడ్‌కి స్లో మొమెంటమ్‌తో పైకి వెళ్తూ ఉంది. ఇక్కడ ఈ స్టాక్‌లో నేను ఈ జోన్ పైన లిమిట్ ఆర్డర్ పెట్టా. సో, ఇక్కడ నాకు ఈ క్యాండిల్‌లో నాకు లిమిట్ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయింది. నా ఎస్ఎల్ అనేది ఈ జోన్ కింద పెట్టా అనమాట. సో, మనకి ఆర్ఎస్ఐ అనేది 65% ఉంది. సో, ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పి ఇందులో ఎంట్రీ తీసుకున్నా. సో, చూసుకున్నట్టయితే ఎప్పుడైతే నాకు ఈ హై రీచ్ అయిందో అప్పుడు నాకు 1:1 వచ్చింది. అప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. కాస్ట్ టు కాస్ట్ పెట్టేసి నేను ఎగ్జిట్ కూడా అయిపోయా అనమాట. 1:1కి ఎగ్జిట్ అయిపోయా. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాక్‌లో మనకి 20 ఎంఎన్ ఇయర్ దగ్గర ఎంగల్ఫింగ్ టైప్‌లో క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇది చూడడానికి హ్యామర్ క్యాండిల్‌లా ఉంది. ఎంగల్ఫింగ్ క్యాండిల్‌లా కూడా ఉంది. ఈ రెడ్ కలర్ క్యాండిల్‌ని ఎంగల్ఫ్ చేసింది. సో, నేను ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నేను ఎంటర్ అయ్యా. ఈ హై వరకు ఎక్స్‌పెక్ట్ చేశాను వెళ్ళొద్దని. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 61% ఉంది. సో, అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది అని నేను ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు అప్ సైడ్‌కి వెళ్ళింది 1:1 వచ్చింది. సో, నేను ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. సో, ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. చూసుకున్నట్టయితే అరౌండ్ ఇక్కడ ఈ హ్యామర్ క్యాండిల్ దగ్గర నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయింది. కాస్ట్ టు కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ హిట్ అయింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాక్‌లో ఈ జోన్ అబోవ్‌న నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశా. ఈ జోన్ కింద 20 ఎంఏ బిలో నేను ఎస్ఎల్ అనేది పెట్టా. చూసుకున్నట్టయితే నాకు ఈ మర్బోజి క్యాండిల్‌లో నాకు ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అయింది. సో, చూసుకున్నట్టయితే ఇది నాకు 1:1.5 అబోవ్ ఇచ్చింది. సో, అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. సో, నెక్స్ట్ వచ్చేసరికి జేబీఎం ఆటో. ఎప్పుడైతే మనకి 20 ఎంఎన్ నియర్ దగ్గర హ్యామర్ క్యాండిల్ పడిందో క్యాండిల్ అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ అవుతూ ఉంది. సో, నేను ఎంట్రీ తీసుకున్నా. యాక్చువల్‌గా ఏంటంటే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాల్సింది. ఎంటర్ అయ్యా. సో, చూసుకున్నట్టయితే నాకు ఈ క్యాండిల్ నాకు ఎస్ఎల్ అనేది హిట్ అయింది. యాక్చువల్‌గా మనకి థర్డ్ క్యాండిల్ చూసుకున్నట్టయితే మనకి సెల్లింగ్ ప్రెషర్ బావుంది. ఇక్కడ మనకి రివర్స్ అయ్యే క్యాండిల్ పడింది గానీ అంత ఎక్కువ స్ట్రెంత్ లేదు అందులో. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాక్‌లో ఈ అబోవ్ నేను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశా. నాకు ఈ రెడ్ కలర్ క్యాండిల్‌లో నాకు ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయింది. సో, ఎస్ఎల్ వచ్చేసరికి స్వింగ్ లో కింద పెట్టా. మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 68% ఉంది. సో, ఎప్పుడైతే నాకు 1:1 వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా.